హలో, వాతావరణ శాఖ అండి? ఏం లేదండి, ఈరోజు భూకంపాలు కానీ వరదలు కానీ సునామీలు కానీ ఆకాశంలో నుంచి ఏ స్కైలాబో విరిగి పడిపోయే సూచనలు ఏమైనా ఉన్నాయండి? ఎవరయ్యా నువ్వు? నీకేమైనా పిచ్చా? ఫోన్ పెట్టు. ఓకే. రాధగారు, ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు ఏమీ లేవంట. నేను అడిగానా? లేదనుకోండి, కానీ అలాంటిదేదో కొంపలు మునుగుతున్నట్టు మూతి ముడుచుకొని కూర్చున్నారు. అనుమానం వచ్చిందిలేండి. ఓ ఓ, అలా కోపంగా చూడకండి. ఏం జరిగిందో చెప్పచ్చు కదండి. అసలే నా చుట్టూ సైలెన్స్ ఉంటే నేను భరించలేను. మీరు మాట్లాడే వరకు నేను ఇలా వాగుతూనే ఉంటాను. అన్నట్టు ఆఫీస్ నుంచి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారంట. ఏం పని మీద వెళ్ళారు? అనాథాశ్రమంలో నాతో అక్కడ ఒక అమ్మాయి ఉండేదని చెప్పాను కదా, చిన్ని అని. అవును, దానికోసం ఎవరో ఫోన్ చేశారు కదా, దాని గురించి ఏమైనా తెలిసిందా? తెలుస్తుందన్న ఆశతోనే వెళ్ళాను, కానీ నిరాశ ఎదురైంది. ఆ అమ్మాయికి కూడా చిన్ని గురించి ఏ వివరాలు తెలీదంట. సంజనని కలిస్తే అయినా చిన్ని గురించి తెలుస్తుంది అనుకున్నాను. ఇప్పుడు ఆ హోప్ కూడా పోయింది. బాధపడకండి. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సెట్ ఇట్ అంటారు కదా, ఇలానే ట్రై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. పాజిటివ్గా ఆలోచించండి రాధగారు. అన్నయ్య, వదినా, అన్నయ్య, వదినా, త్వరగా రండి. వదినా, తొందరగా రండి. శేషు, ఏంటి? ఏమైంది శేషు? ఎందుకలా అరుస్తున్నావు? ఈవిడొచ్చిందేంటి? ఏం కొంపలు ముంచడానికి వచ్చిందో. రా భ్రమరాంబ. ఏంటి దేవకి, చిరకాల శత్రువు అనుకోని అతిథిలా వచ్చిందేంటా అని ఆశ్చర్యపోతున్నావా? శత్రువు అని చూస్తే ఎందుకొచ్చావని అడిగేదాన్ని, రా అని అభిమానంగా పిలిచేదాన్ని కాదుగా. నీకు నాకు ఎన్ని ఇష్యూలున్నా నీలో నాకు నచ్చే గుణమేంటో చెప్పనా? చెప్పు. అర్హత లేని వాళ్లను కూడా అందలమెక్కించి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు. అలా కూర్చోబెట్టుకున్నాను కాబట్టే ఈరోజు నువ్వు కూడా నా ఎదురుగా ఇలా కూర్చున్నావు. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటావు? నీ ప్రాణం తీసుకోవాలనుంది. అది ఒకేసారి కాదు, కొంచెం కొంచెంగా వేధించి వేధించి తీసుకుంటాను. నో థ్యాంక్స్. ఇంతకీ నేనెందుకొచ్చానో చెప్పలేదు కదా. రీసెంట్గా మీ గాయత్రి ఇన్స్టిట్యూషన్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుందని నువ్వు సింపుల్గా సెలబ్రేట్ చేసుకుని వదిలేశావు. కనీసం నన్ను పిలవలేదనుకో, అయినా నేనేం ఫీల్ కాలేదులే. ఫీల్ కానప్పుడు ఫీల్ కాలేదు అని ప్రత్యేకంగా చెప్పడం దేనికి? నిన్ను పిలవకపోవడానికి ప్రత్యేకమైన కారణమేం లేదు భ్రమరాంబ. నా సంతోషం చూడ్డం నీ కొంచెం కష్టమేమోనని పిలవలేదు, అంతే.
అంటే నీ ఉద్దేశం నీ పట్ల నాకు అసూయ ద్వేషాలు మాత్రమే ఉన్నాయనే కదా? బిజినెస్ రైవల్టీలో అవన్నీ కామనే కదా? నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి బయటపడతాను. నాలాగా నీ వెనక ఎంతో మంది ఉండొచ్చు. నిజమే, కానీ బిజినెస్ పార్ట్నర్స్ ఫ్రెండ్స్ అవ్వడం వేరు, ఫ్రెండ్స్ బిజినెస్ పార్ట్నర్స్ అవ్వడం వేరు. కానీ ఫ్రెండ్సే బిజినెస్ పార్ట్నర్స్ అయ్యి ఎనిమీస్ అవ్వడం వేరు కదా. పరిస్థితులు మనుషుల్ని ఎలాగైనా మారుస్తాయి. బై ద వే, అసలు విషయం ఏంటంటే మా భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. కంగ్రాట్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్ చెప్పి ఊరుకోకూడదు. మీ భార్యాభర్తలిద్దరూ కలిసి రావాలి. దిస్ ఈజ్ మై స్పెషల్ ఇన్విటేషన్. తప్పకుండా వస్తాం. తప్పకుండా వస్తావు. రావాలి, నా చేతుల్లో అవమానం పొందాలి. ఆ, ఉంటాను. మంచిది. కొంపదేసి ఈ రాధనుగానే తీసుకొస్తుందేమో. ఇదొస్తే అక్కడ నా ఆటలు సాగవు. గుర్తుంది కదా దేవకి? ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. ఈవిడేంటి నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎంత షాక్ ఇచ్చింది? అసలు ఏం ప్లాన్ చేసి ఉంటుంది? ఏమండి, దేవకి, ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మా భ్రమరాంబ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. అందుకే గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నాను. మిమ్మల్ని పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి వచ్చాను. గుర్తుంది కదా దేవకి? ఆహ్వానం ప్రత్యేకంగా మీ ఇద్దరికి మాత్రమే. సరే సరే రాధగారు, ఏం ఆలోచిస్తున్నారు? భ్రమరంబ గారు పని కట్టుకుని మరీ వచ్చి దేవకి మేడంని ఇన్వైట్ చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నాను. అదే కదా, అసలే ఆవిడ అవకాశం దొరికితే చాలు దేవకి మేడంని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఆవిడే వచ్చి స్వయంగా ఇన్వైట్ చేసిందంటే సంథింగ్ ఇస్ ఫిషీ. ఖచ్చితంగా దేవకి మేడం బాధపడేలాగానో తనని అవమానించేలాగానో ఏదో కన్నింగ్ ప్లాన్ వేసి ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్. అసలే కేకులో విషం కలిపిందెవరో తెలియక నానా తిప్పలు పడుతున్నాం. ఆ టెన్షన్ క్లియర్ అవ్వకముందే మళ్ళీ ఇంకో కొత్త టెన్షనా? అన్ని నిజాలు బయటికొస్తాయి. తప్పు చేసిన వాళ్ళు ఎక్కువ రోజులు తప్పించుకోలేరు. ముందు మనం దేవకి మేడంని భ్రమరంబ గారి పార్టీకి వెళ్లకుండా ఆపాలి.